హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుటి మన వీడియోలో కొత్తగా పెళ్లి అయిన స్త్రీలు మంగళగౌరి వ్రతాన్ని ఎలా ఆచరించాలి, అలాగే వ్రత నియమాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రావణ మాసంలో అందరూ ఆడవాళ్ళు మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఈ రెండు వ్రతాలు చేసుకునే వారికి సౌభాగ్యం కలకాలం ఉంటుందని విశ్వసిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరు గౌరీ, మంగళగౌరీ. వివాహిత మహిళలు ఈ అమ్మవారి వ్రతాన్ని ఆచరించటం వల్ల ఆ తల్లి కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుందని నమ్ముతారు. అంతేకాదు తమకు కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని, అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటారు. తమ భర్త దీర్ఘాయువు ఆరోగ్యంతో ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. మరోవైపు వివాహం కాని స్త్రీలు సైతం తాము కోరుకున్న భాగస్వామి కోసం మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు. స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాల్లో పేర్కొన్నాయి. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని 10 కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని 5 ఏళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరిని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింటిలోనూ, ఆ తర్వాత 4 సంవత్సరాలు అత్తవారింట్లోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయటం వల్ల భోగభాగ్యాలే కాదు, దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా సొంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలన పరమశివుడు కూడా మంగళగౌరిని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి. మంగళగౌరి యొక్క వ్రత నియమాలు: తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించటం శ్రేష్టం. అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వటం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తకు కానీ లేదా ఇతర ముత్తైదుల సహాయంతో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు చేతులకు పారాణి పెట్టుకోవాలి. వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. వ్రతానికి తప్పనిసరిగా 5 ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయనములు ఇవ్వవచ్చు. ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాలలో ఉపయోగించాలి. వారానికొక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత వినాయక చవితి పండగ పిదప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి. పూజకు గరిక, ఉత్తరేణి, తంగేడు పూలు తప్పనిసరిగా ఉండాలి. మంగళగౌరి వ్రతానికి కావలసిన వస్తువులు: పసుపు, కుంకుమ, వాయనమునకు అవసరమైన వస్తువులు: ఎర్రటి రవిక గుడ్డ, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరముకు దారము, టెంకాయ, పసుపుతాడు, దీపపు సమ్మెలు 2, 5 ఒత్తులతో హారతి ఇవ్వటానికి అవసరమైన హారతి పళ్ళెం, గోధుమ పిండితో కానీ పూర్ణంతో కానీ చేసిన 5 ప్రమిదలు, కర్పూరం, అగరవత్తులు, బియ్యం, కొబ్బరి చిప్ప, శనగలు, దీపారాధనకు నెయ్యి మొదలైనవి. మంగళగౌరిని ప్రతిష్ఠించుకునే విధానం: వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా కడగాలి. పూజ గదిలో కానీ ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో కానీ ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో అష్టదళ పద్మం ముగ్గును తీర్చిదిద్దాలి. దానిపైన బియ్యం పోసి బియ్యంపై ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి. దానిపై జాకెట్ ముక్కను ఉంచి తమలపాకులను పెట్టి ఆ పైన మంగళగౌరిని ప్రతిష్ఠించుకోవాలి. మంగళగౌరిని సాధారణంగా పసుపుతో చేసుకోవటం మంచిది. అయితే 1 మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి పసుపుకు గోధుమ పిండిని కలిపి మంగళగౌరిని తయారు చేసుకోవాలి. మంగళగౌరిని 5 ముఖాలతో తయారు చేసుకోవాలి. అంటే పసుపు, గోధుమ పిండి మిశ్రమంతో ఒక పీఠంగా చేసుకొని దానిపై 4 మూలల చిన్న స్తంభాలుగా ఉంచాలి. వాటి మధ్యలో 5వ దాన్ని ఉంచాలి. ఈ విధంగా మంగళగౌరిని 5 ముఖాలతో తయారు చేసుకొని పీఠముపై ప్రతిష్ఠించి కుంకుమ, పూలను అలంకరించాలి. పైన చెప్పినటువంటివే ప్రస్తుతం మంగళగౌరి విగ్రహాలు వెండి లేదా బంగారపువి మార్కెట్లో లభిస్తాయి. కొందరు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు.
వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేసి ప్రతిష్ఠించుకోవాలి, లేక గౌరీదేవి ఫోటోను కూడా పూజించుకోవచ్చు. పూజా పీఠాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకొని వ్రతాన్ని చేసుకోవాలి. మంగళగౌరి వ్రత పుస్తకంలో ఉన్నట్టుగా వ్రతం చేసుకున్న తర్వాత ఈ వ్రతంలో ఆకులు ఒక్కలు 5 చొప్పున ఉంచి 5 జ్యోతులతో గౌరీదేవికి మంగళహారతి ఇస్తారు. తరువాత వాటిని శనగలతో కలిపి తల్లికి బ్రాహ్మణ ముత్తైదు కానీ వాయనంగా ఇస్తారు. ఇది చాలా మంచి శుభకరమైన వ్రతం. అలాగే మహిళలకు వాయనం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే సౌభాగ్యం కోసం వ్రతం చేస్తున్నప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వటం శుభప్రదం కాదని నమ్ముతున్నారు. పసుపు కుంకుమలతో ముత్తైదులకి బొట్టు పెట్టొచ్చు కానీ చేతికి ఇవ్వకూడదని పెద్దలు చెబుతున్నారు. మంగళగౌరి కటాక్షం వల్లే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు. ఆడవారి 5వ రక్షించే ఈ మంగళగౌరి వ్రతాన్ని 5 ఏళ్లు చేసి ఉద్యాపన చెప్తారు. మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ తదుపరి సంవత్సరం నుండి వ్రతాన్ని కొనసాగించాలి. చివరగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.